రోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం అనేది జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ జరుపుకోవడానికి ముఖ్య కారణం ప్రజల్లో రక్తదానం మీద వాళ్ళకు అవగాహన కల్పించడం, అదేవిధంగా రక్తదానం చేయడం వల్ల కొన్ని అపోహలను తొలగించి వాళ్ళకందరికీ బ్లడ్ డొనేషన్ కి మోటివేట్ చేయడమే ముఖ్య ఉద్దేశం. సో మన శరీరంలో మన రక్తం దాదాపు 5 లీటర్స్ అంటే 5000 మిల్లీ లీటర్స్ ఉంటుంది. అందులో మనం ఓన్లీ 350 ml తీసుకుంటాం. దీనివల్ల మనకి ఎలాంటి హామ్ ఉండదు. దీని మీద అపోహ వదిలేయండి. ఎందుకంటే ఇవ్వడం వల్ల అది మనకు ఇంకా ఆరోగ్యకరంగా ఇచ్చిన దానం చేసిన వాళ్ళకి ఆరోగ్యమే కానీ ఎలాంటి చెడు ఉండదు. ఆరోగ్యం ఎలా అంటే మనకు కొత్త రక్త కణాలు మనకు పుట్టుకొస్తాయి, రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది, అలాగే ఐరన్ అనేది సమతుల్యం అనేది శరీరంలో జరుగుతుంది, ఇంకా ఆరోగ్యవంతుడవుతాం. కాబట్టి ఎలాంటి అపోహ వద్దు. దీనిలో స్త్రీ పురుషు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరం వాళ్ళు, ఎవరైనా 45 కేజీ దాటిన వాళ్ళు, పురుషులు అయితే సంవత్సరానికి 3 సార్లు, అలాగే మహిళలు కూడా 4 సార్లు మనం ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం అనేది చాలా మంచి అవకాశం. ఇది మీరు రక్తం ఇస్తే రక్త దానం కాదు, మీరందరూ ప్రాణదానం చేసినట్టే. ఎందుకంటే ఎక్కడైనా రోడ్ ప్రమాదం అయినా, ఎమర్జెన్సీ సర్జరీస్ అయినా మనకు రక్తం దొరకలేదనుకో, బ్లడ్ బ్యాంక్ లో రక్తం లేదనుకో, ఒక ప్రాణాన్ని పోతున్నట్టే. ఆ ప్రాణాన్ని మీరందరూ ఈ రోజు మీ ఆల్ ఎన్జిఓస్, స్పెషల్ గా సేవా ఫౌండేషన్ వాళ్ళు, ఆల్ ఎన్జిఓస్ అందరికీ నేను ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతున్నాను. అలాగే ప్రతి సంవత్సరం ఒకటే, ఇందాక డైరెక్ట్ చెప్పినట్టు ఈ రోజే కాకుండా ప్రతి ఒక్కరికి గ్రామీణ లెవెల్లో వల్ల కూడా రక్తదానం వల్ల మనకు అయ్యే లాభాలేంటి అనేది ప్రతి ఒక్కరికి మనకు అవగాహన పరచాల్సిన అవసరం ఈ సందర్భంగా ఎంతైనా ఉంది. మన ఆదిలాబాద్ జిల్లాలో ట్రైబల్ జిల్లా, ఇక్కడ దాదాపు 60 నుంచి 65% గర్భిణులు ఎనీమియాతో బాధపడుతున్నారు. అలాగే తలైస్మియా వాళ్లకు తరచుగా తలైస్మియా కానీ, తర్వాత హిమోఫీలియా అనే వ్యాధి ఉంటుంది. దీనికి తరచుగా మనం బ్లడ్ డొనేషన్ చేస్తూనే ఉంటాం. కాబట్టి ఈ బ్లడ్ డొనేషన్ అనేది ఎక్కడ మనం మెడికల్ షాప్ లో కొనలేము. ఎవరో ఒకరు ఇస్తే తప్ప మనం దీన్ని తయారు చేయడానికి వీల్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ముందు వచ్చేసి రక్తదానం చేసి ఒకరిని ప్రాణదానం చేసి అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రోజు మన డాక్టర్ గారు కూడా పీడియాట్రిషియన్ తిరుమల రెడ్డి ఆదర్శంగా ఆయన ఇచ్చారు. మా పిల్లల ప్రతి బర్త్డేస్ కి మా బాబుడి పిల్లలతో కూడా ఇప్పిస్తారు. ఎందుకంటే అందరికీ అపోహ పోవాలా, రక్తదానం వల్ల ఏం కాదని చెప్పేసి. కొందరు 60-20 సార్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎలాంటి దీంట్లో హాని లేదు, లాభమే తప్ప. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చేసి ముందుకు రావాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఆయన ఇచ్చారు. అదేవిధంగా కొందరు స్టాఫ్స్ కూడా రెడీ ఉన్నారు, కొందరు సెక్రటరీ వాళ్ళు రెడీ ఉన్నారు. నేను పబ్లిక్ అంటే ఈ ఒక్కరోజు ప్రత్యేకంగా కాకుండా త్రూఅవుట్ ద ఇయర్ మనం కొన్ని కార్యక్రమం చేస్తా ఉంటాం. అందులో ఇది మెయిన్ కార్యక్రమం. రక్తదానం చేయడం ప్రాణాన్ని కాపాడడం అనే నానుతో మన ఆదిలాబాద్ జిల్లాలో మెయిన్ హైవే రోడ్ ఉంది. చాలా మటుకు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా గిరిజన ప్రాంతం ఎక్కువ ఉంది, గర్భిణీలు ఉంటారు, చాలా మటుకు రక్తం తక్కువ ఉంటే వాళ్ళకు చాలా ఎమర్జెన్సీ బ్లడ్ అవసరం. సో ఎవ్రీ 3 months ఒకసారి ఇచ్చుకుంటా పోవాలి. అన్ని ఈ రోజు కాకుండా మిగతా ఆర్గనైజేషన్ 42 ఆర్గనైజేషన్ నాకు తెలిసిన మటుకు అందరు ఆర్గనైజేషన్ కోరుతున్నాను, ఇలా రక్తాన్ని చేసుకుంటూ ప్రాణాన్ని కాపాడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తీసుకో